వెల్కమ్ టు JLTV 7 న్యూస్. ఉప్పల్ పరిధిలో గల వెలుగుట్టలో వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో కన్నుల పండుగగా భక్తి పారవశ్యంతో కార్తీక పౌర్ణమి సందర్భంగా విశిష్ట పూజలు జరిగాయి. పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న ఈ దేవాలయానికి పోటెత్తిన భక్తజనంతో తెల్లవారుజాము నుండే తరలి రావడంతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేక ప్రియుడైన శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో భక్తులు అభిషేకాలు చేశారు. విశిష్టమైన కార్తీక పౌర్ణమి నేడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాలు మిన్నంటాయి. వందలాది మంది భక్తులు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసి మంత్రముగ్ధులవ్వగా తమ కోరికలు నెరవేర్చుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, ఆలయ నిర్వాహకులు, ప్రముఖ న్యాయవాది గొరిగే మల్లేష్ కుర్మ, చైర్మన్ జన్ని రఘు కుర్మ, ధర్మకర్తల మండలి సభ్యులు దేవాలయంలో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా న్యాయవాది గొరిగే మల్లేష్ కుర్మ తన సతీమణి, కుమారుడు, కోడలు కలిసి వ్రతం కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున జరిగిన ఆయా కార్యక్రమాల్లో జంట నగరాల నుండి వందలాది మంది భక్తులు దేవాలయానికి తరలివచ్చి పూజలు చేసుకుని చూసి పరవశం పొందారు. తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాలు స్వీకరించారు. రోజు రోజుకు పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న ఈ దేవాలయానికి రంగురంగుల పూలతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో ఎంతో చూడముచ్చటగా అందంగా తీర్చిదిద్దారు. మరి ఆ దృశ్యాలను చూసి మనమందరం తరించాల్సిందే. పునరశుద్ధోరగస్నానం సమర్పయామి. నారాయణ స్వామినే నమో నమః. దహీ స్నానం సమర్పయామి. పునరశుద్ధోరగం సమర్పయామి. నారాయణ స్వామినే నమః. హృదయేన స్నాపయామి. పునరశుద్ధోరగం సమర్పయామి. తేన ఉంటే తేన వేణమ. మధునా స్నానం మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మధుమాగం నక్తోమహి మధుమాగం అస్తు సూర్యః. నారాయణ స్వామినే నమః. మధు స్నానం సమర్పయామి. పునరశుద్ధోదకం సమర్పయామి. చక్కెరయా స్నానం సాధుజాతం ప్రపద్యామి. సద్యోజాతాయ వై నమో నమః. భవే భవే నాతి భవే భవస్మాన్ భవోద్భవాయ నమః. ఫలోదక స్నానం సమర్పయామి. పునరశుద్ధోదక స్నానం. ఇందాక కొట్టిన కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కదా, స్వామివారి పైన వేయండి. మీరు గణపతి కొట్టారు కదా కొబ్బరికాయ, ఆ నీళ్ళని స్వామివారి పైన వేయండి. ఇష్టమయో భవాస్తాయ మహీరణాయ శిక్షేయో శివతమోరసః తస్య భాగహారి. 2 అక్షతలు వేయండి. అలంకరణార్థే ఆభరణం సమర్పయామి. ఆభరణాల అక్షరం సముద్రం శ్రీ మహావిష్ణువిని. ఓ నారద మహర్షి, ఏమిటి ఇక్కడికి వస్తేవి, నీ కోరిక ఏమిటి అని చెప్పగా, ఓ జనార్దన, నీకు తెలియదు ఏమున్నది, కలియుగంలో మానవులు వారి వారి పాపకర్మల చేత అనేక కష్టాలు పడుతున్నారు. వారి కష్టాలు తొలగుటకు ఏదైనా ఒక ఉపాయం చెప్పుమా అని నారదుడు అడిగాడు. అందులకు శ్రీ మహావిష్ణునారాయణుడు, ఓ నారద మహర్షి, లోకాయుద్ధమైన చక్కటి విషయాన్ని అడిగింది కదా, అందులకు కలియుగమున నేను సత్యదేవుడు అవతరించున్నాను, అది ఆచరించుతో అంతయు జన్ములే కలుగునని చెప్పాను. మళ్ళీ నారదులు అడిగాను, ఓ స్వామి, ఆ వ్రతం ఎప్పుడు చేయవలే, ఎలా చేయవలను అడిగాను.
దేశంలో కరుకాటకాలు సంభవించినప్పుడు, ఘోరమైన యుద్ధాలు సంభవించినప్పుడు, మాసం గాని శ్రావణ మాసం గాని ఏదైనా ఒక ఏకాదశి పడవు శుభదిన వ్రతం చేయని వారు సంకల్పించుకున్న వారి పొద్దుటే వేసి స్నానము సైతం అనుష్ఠానం అన్ని నెరవేర్చుకొని మరి ఇల్లును శుద్ధి చేసి దానిపైన గోమయం తెచ్చి ఆ గోమయం అలుకులు పెట్టి దానిపైన 5 రంగుల చూర్ణంతో ముగ్గులు పెట్టి ఆ ముగ్గుల పైన ఒక వస్త్రము పీటలు పెట్టి దాని పీట పైన వస్త్రం కలిసి దాని మీద బియ్యము ధాన్యం ఏదైనా పోసి ముందుగా గణపతి పార్వతి పరమేశ్వరుడు నవగ్రహాలు మొదటి సమాప్తిగా పూజ చేసి పిలువ సత్యనారాయణ స్వామి విగ్రహం తెచ్చి ఆ విగ్రహం బంగారుది కాని వెండిది కాని రాగిది కాని చుట్టము మట్టిదైనా కాని లోపత్యము చేయరాదు ఏదైనా భక్తి శ్రద్ధతో ఆచరించి స్వామివారికి ఇష్టమైన భూమికి నమస్కారం చేసుకోండి. పవిత్రం గురుశాసనం నేను పుస్తక ఆసనం పైన చేసుకోండి. ఆసనే వినియోగ అయం మూర్త శుభమూర్తోస్తు ఏతూర్మూర్తకాలే సూర్యాది నవానాం వనానాం అత్యంతానుకూలత ఫల సిద్ధిరస్తు. మీ దగ్గర నీళ్లున్నాయి కదా, చేయి పట్టుకొని ఆచరణ చేసుకోండి. హస్తో ప్రక్షాళయ ఆచమ్య ప్రాణానాచమ్య. చేయి కడుక్కొని నీళ్లు తాగనమ్మా, 3 సార్లు తాగి మళ్ళీ చేయి కడుక్కోండి. హస్తో ప్రక్షాళయ ఆచమ్య. హస్తో ప్రక్షాళయ. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. పునరస్తో ప్రక్షాళయ. 3 సార్లు తాగి తర్వాత చేయి కడుక్కోండి మళ్ళీ. ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశవాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః. మణివిలోనేన బ్రహ్మ కర్మ సమానవే దేశకాలో సంకీర్త్య వికారకు